హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ వెంకట్ శెట్టి గారు. నమస్తే అండి. నమస్తే. సార్, రీసెంట్ టైమ్స్‌లో పేపర్ తిరగేస్తే నేరాలు, ఘోరాల్లో విచిత్రమైన సంఘటనలు కనిపిస్తున్నాయి. భార్య భర్తను చంపటం. ఇంతకు ముందు మహిళ మేలుకో మేలుకో అంటే ఈ విధంగా మహిళలు మేలుకుంటున్నారు. సాటి మహిళగా నేను దాన్ని ఖండిస్తున్నాను. మేలుకో అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకో అన్న వరకు మాత్రం ఓకే. కాకపోతే మగవాళ్ళ పైన అఘాయిత్యాలు కూడా పెరుగుతున్నాయి. ఒక ఐటీ ఎంప్లాయ్‌ని అమ్మాయిలు తీసుకెళ్ళి రేప్ చేయటం. ఒక నలుగురు అమ్మాయిలు కలిపి వెళ్లి రేప్ చేయటం. ఇంకొకటి ఏంటి అంటే, ఒక 15 ఏళ్ల అబ్బాయి దొంగతనానికెళ్ళి అక్కడున్న అమ్మాయిని చంపడం. చిన్న పిల్లాడు. ఆ అబ్బాయి కూడా 15 ఇయర్స్ అబ్బాయి. ఇలాంటి నేర ప్రవృత్తి ఎందుకు పెరుగుతుందంటారు? ఇలాంటి థాట్స్ ఎందుకొస్తున్నాయంటారు? దీన్నెలా చూడాలంటారు? మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 16 ఇయర్స్ అబ్బాయిది వర్షిని కూకట్పల్లిలో అయిన ఇన్సిడెంట్ చూసుకున్నా. అండ్ మీరన్నట్లు హస్బెండ్ వైఫ్‌ని చంపడం ముక్కలుగా. హస్బెండ్ వైఫ్‌ని. ఆ! హస్బెండ్ వైఫ్‌ని చంపడం. అండ్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఎట్లయిపోయినాయి అంటే వైఫ్ హస్బెండ్‌ని చంపిన కేసెస్ చాలా ఉన్నాయి మ్యామ్. చాలా. మీరిప్పుడు మహిళా మేలుకో అది అన్నారు కదా! కాదు. సో టెంపుల్‌కి పట్టుకెళ్ళి సింపుల్‌గా ఒక బ్లేడ్‌తో అదే మ్యామ్. చంపేసింది ఆ యాక్చువల్‌గా అమ్మాయిని. ఏంటంటే మహిళా మేలుకో అన్నారు కదా! వాళ్ళు మేలుకొని ఇట్లాంటి పనులు చేస్తుర్రనమాట. ఎవరైతే మేలుకుంటుర్రో అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి పనులు చేస్తున్నారనమాట. ఇక్కడ మేలుకున్న వాళ్ళంతా కాదు సార్. ఎవరైతే కొంతమంది మ్యామ్ మేల్కొన్న వాళ్ళు అంటే అందరూ మేల్కోలేదు. నేను చెప్పినట్లు అందరూ మేల్కోలే. ఇప్పటికీ హస్బెండ్ చేతిలో హెరాస్మెంట్ ఫేస్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉన్నారు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద సిట్యుయేషన్స్‌లో ఈ మ్యాటర్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. నార్మల్‌గా ఇక్కడ హస్బెండ్‌ని చంపిన కేసెస్ అన్నీ గూడా ఏదైతే వాళ్ళు ఇల్లీగల్ రిలేషన్‌షిప్ పెట్టుకొని చంపిన కేసెసే. హ్మ్. మనం చూసుకుంటే సరూర్ నగర్‌లో అయిన ఇన్సిడెంట్ చిట్టి అని చెప్పి టాపిక్ చాలా హాట్‌గా అయిపోయిందనమాట. హాట్ టాపిక్ లాగా అయిపోయింది. హ్మ్. సో, ఆ ఇన్సిడెంట్ చూసుకున్నా గూడా ఆమె ఫోన్‌లో ఓఏ లిస్ట్‌లు చూస్తే లిస్ట్ చాలా పెద్దగుందంట. అంటే ఆమె హరీష్ అనే పర్సన్‌తో ఎళ్ళిందా, చాలా మందితో ఎళ్ళిందనే క్లారిటీ లేదు. హ్మ్. ఇక్కడ ఏంది అంటే ఇల్లీగల్ రిలేషన్‌షిప్స్ వల్ల వీళ్ళ జీవితాలను నాశనం చేసి హస్బెండ్‌ని చంపేయడం జరుగుతుంది. సో, కొన్ని సిట్యుయేషన్స్‌లో ఇల్లీగల్ రిలేషన్‌షిప్ పెట్టుకున్నా తర్వాత మర్చిపోయి నడిపించిన కపుల్స్ చాలా మందున్నారు. బయటికి వస్తే పరువు పోతది అని చెప్పేసి, ఏదైతే పిల్లల కోసమనో, లేకపోతే పరువు కోసం అని చెప్పేసి, వాళ్ళ డివోర్స్ ఎట్లా తీసుకుంటారు అని అంటే, ఇంట్లో ఉండే డివోర్స్ తీసుకుంటారు. అవతల ఒక రూమ్‌లో, ఇవతల ఒక రూమ్‌లో. హ్మ్. 3 బెడ్‌రూమ్ ఫ్లాట్ ఉంది అని అంటే, పిల్లలు ఒక రూమ్‌లో పడుకుంటారు. ఒక బెడ్‌రూమ్‌లో హస్బెండ్, ఒక బెడ్‌రూమ్‌లో వైఫ్ పడుకుంటారు. సో, వాళ్ళు ఏంది అని అంటే, ఫ్యామిలీ డివోర్స్ ఏంది ఓన్లీ హౌస్ డివోర్స్ తీసుకున్నారు. సో, వాళ్ళు సమాజానికి డివోర్స్ తీసుకోలేదు. హ్మ్. బట్ ఇంట్లో మాత్రం డివోర్స్ తీసుకున్నట్లే. వాళ్ళ మధ్య ఎట్లాంటి ఆప్యాయతలు ఇట్లాంటివి ఏమి ఉండవు. ఇలాంటి కపుల్స్ కూడా ఉన్నారా సార్? ఇట్లాంటి కపుల్స్ అనేది చాలా మంది ఉంటారు మ్యామ్. అండ్ అదే కాకుండా నార్మల్‌గా ఇప్పుడు సరే వీళ్ళ మైండ్ సెట్స్ ఎందుకు ఇట్లా అయిపోతున్నాయి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎట్ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లో కొన్ని ఏదైతే చాలామంది హస్బెండ్స్ గాని ఎవరైనా సో ఫ్యామిలీ మొత్తం వాళ్ళే కాబట్టి లీడ్ చేసేది. ఏదైతే వైఫ్ మీద ప్రాపర్‌గా ఎఫెక్షన్ చూపియలేక బట్ ఇక్కడ వర్క్ చేసేది వాళ్ళ కోసమే. అవును. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల అండ్ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్ వల్ల ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లో ఎప్పుడు జాబ్ పోతుందో అర్థం కాదు. ఎప్పుడు ఏ బిజినెస్ డౌన్ అయిపోతుందో అర్థం కాదు. అట్లా ఎట్లాంటి సిట్యుయేషన్ ఎప్పుడు వస్తుందో కూడా అర్థం కాదు. సో ఇవన్నీ కంపారిజన్ చేసుకొని వాడు ఏదైతే కష్టపడుతూ సో వాళ్ళ ఫ్యామిలీ కోసం కష్టపడి ఇన్‌కమ్ జనరేట్ చేస్తా ఉంటాడనమాట. ఈ గ్యాప్‌లో వైఫ్ మీద ప్రాపర్ ఫోకస్ చేయకపోవడం, ఈళ్ళు ఫోకస్ చేయట్లేదు అని చెప్పేసి ఈమె కొంచెం నెగటివిటీగా ఫీల్ అయిపోయి ఎవడో ఒక పర్సన్ వచ్చి కొంచెం లవ్ అండ్ ఎఫెక్షన్ చూపియగానే అదేదో సీరియస్ లవ్ అనుకొని వాడికి కంప్లీట్‌గా అట్రాక్ట్ అయిపోవడం. సో ఇయన్నీ ఇప్పుడు రీసెంట్‌గా ఆంటీలే ఎక్కువైపోతుర్రనమాట. ఇట్లా అట్రాక్ట్ అయిపోయి ఇట్లాంటి కేసెస్ ఉన్నాయి చూసుకుంటే ఆల్మోస్ట్ పెళ్ళై 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఇట్లాంటోళ్ళు ఎక్కువుర్రు. మన రీసెంట్‌గా సరూర్ నగర్ ఇన్సిడెంట్ చూసుకున్న ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అయిపోయింది. అండ్ అదే కాకుండా రీసెంట్‌గా మనం ఒక నదిలోకి తోసేసిందంట. సో ఫైనల్లీ పాపం లక్కీ పర్సన్ కాబట్టి వాడు బతికిండోడు. సో బతికి వేరే వాళ్ళు కాపాడిర్రు. బయటికి తీసుకొచ్చిర్రు. సో ఆ కేసులో కూడా ట్విస్ట్ ఏంది అనంటే ఈమె వాడి మీద కేసు అనేది ఫైల్ చేసింది. పోక్సో యాక్ట్ ప్రకారం. హ్మ్. పోక్సో యాక్ట్ ప్రకారం. ఎందుకు ఈమెకి 18 ఇయర్స్ కంటే తక్కువ ఉన్నప్పుడే మ్యారేజ్ చేశారంట. సో ఈయన కేస్ ఫైల్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈమెకి 18 ఇయర్స్ కంటే తక్కువ ఉంది అని చెప్పేసి ఉల్టా ఈడి మీద కేస్ ఫైల్ చేయడం జరిగింది. సో ఇట్లాంటి సిట్యుయేషన్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే ఏంటి సార్? 18 ఇయర్స్‌కి ముందు మ్యారేజ్ చేసుకుంటే ఒక 20 ఇయర్స్ తర్వాతైనా ఫోక్సో వర్తిస్తుందా? ఆల్మోస్ట్ అంతే గదా! అంటే కొన్ని ఇప్పుడు ఇక్కడైనా కన్సిడరేషన్ ప్రకారం ఏంది అనంటే వచ్చిన న్యూస్ ప్రకారం అది. బట్ కొన్ని సిట్యుయేషన్స్‌లో 18 ఇయర్స్ ఆమెకి 18 ఇయర్స్ క్రాస్ అవ్వలేదనుకుంటా. అందుకే పోక్సో యాక్ట్ కింద వాడి మీద కేస్ ఫైల్ చేసిర్రు. అండ్ ఇప్పుడు మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ మైండ్ సెట్స్ అన్నీ క్రూయాలిటీగా ఎందుకు అయిపోతున్నాయి అనంటే
ఏదైతే ఈ మ్యారేజెస్ అయిన వాళ్ళైతేనేమో ఏదైతే వాళ్ళ లోపల ఉండే ఫీలింగ్స్ వల్ల కొంతమంది బికాజ్ ఎందుకు అని అంటే ఇక్కడ మా హస్బెండ్ నన్ను మంచిగా చూసుకోవట్లేదు, నా మీద లవ్ అండ్ అఫెక్షన్ చూపించట్లేదు, కేరింగ్ చూపించట్లేదు, ఇది కొంచెం నెగిటివిటీ అయిపోవడం, ఈ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల వాడు మీద సీరియస్ అవ్వడం. కొన్ని సిచ్యువేషన్స్లో అయితే నిజంగానే హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీని పట్టించుకోకుండా ఉంటాడు, వాళ్ళ పిల్లలకి కేరింగ్గా చూసుకోకపోవడము, తాగి తిరగడము. అండ్ ఇట్లాంటి సిచ్యువేషన్స్లో అయితే కంపల్సరీ వాళ్ళకి వేరే థాట్ ఉండదు కాబట్టి ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకోవడం అనేది జరుగుతూనే ఉంటుంది.